నమస్కారం. ఇది జాగృతి తెలుగు వారపత్రిక ఆగస్టు 4, 2025 సంచిక నుంచి సమర్పించటం జరుగుతోంది. శీర్షిక మానవాళి నడుమ ఏకాత్మ బంధం. మానవాళిని నేను నుంచి మనం అనే భావనతో దగ్గరకు చేర్చిన గొప్ప హిందూ సంప్రదాయం రాఖీ బంధనం. సోదరీ సోదరుల మధ్య నుంచి రాఖీ బంధనం ఇప్పుడు సామాజిక రక్షణకు ఆయుధమనే సూత్రంగా స్పష్టమైంది. యావత్ విశ్వాన్ని ఒక్కతాటిపై నిలిపే వసుదైక కుటుంబం వంటి మహోన్నత చింతనకు భారతీయులు నిరంతరం కట్టుబడి ఉండే విధంగా చేస్తున్న అపురూపమైన పండుగ రాఖీ. నిజానికి హిందూ సంస్కృతిలో వచ్చే పండుగలన్నీ సమాజాన్ని కలిపి ఒక ఏకత్వం వైపు నడిపించేవిగానే ఉంటాయి. ఆర్ఎస్ఎస్ ఈ పండుగకు మరింత శోభను, విస్తృత లక్ష్యాన్ని జోడించింది. ప్రతి స్వయం సేవక్ సాటి స్వయం సేవక్కు రాఖీ కట్టి నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష, మనిద్దరం దేశానికి రక్ష అని ప్రతిజ్ఞ చేస్తారు. ఏటా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి రక్షాబంధన్ కార్యక్రమాన్ని భారతీయ సమాజం వేల సంవత్సరాల నుంచి జరుపుకుంటోంది. రక్షాబంధన్ సందర్భంగా ఒకరికొకరు రక్షా సూత్రం కట్టుకుని నీకు నేను రక్ష, నాకు నీవు రక్ష అంటూ సమాజంలో ఉన్న అందరి మధ్యలోనూ ఒక మానసికమైన అనుబంధాన్ని, ఆత్మీయతను నిర్మించుకుంటారు. రక్షాబంధాన్ని రక్షా సూత్రం అని కూడా అంటారు. ఈ పౌర్ణమి రాఖీ పూర్ణిమ, నారియల్ పూర్ణిమ, కజారీ పూర్ణిమ అని కూడా పిలుచుకుంటూ రకరకాలుగా ఇదే ఆచారాన్ని పాటిస్తారు. సోదరుడు సోదరికి, మానవాళి ప్రకృతికి రక్ష అన్న ఆకాశమంత తత్వం ఇందులో ఉంది. నారియల్ పూర్ణిమను ఆచరించే విధానమే ఇందుకు నిదర్శనం. ఇది ప్రధానంగా మత్స్యకార కుటుంబాలలో ఉంది. వారు ఆ రోజు సముద్రుడికి, వరుణుడికి కొబ్బరికాయ, రాఖీ సమర్పిస్తారు. ఈ పండుగ వేళ సోదరుడి నుదుట తిలకం దిద్ది చేతికి రాఖీ కడుతుంది సోదరి. హారతి ఇచ్చి మిఠాయి తినిపిస్తుంది. సోదరుడు ఆయురారోగ్యాలతో విలసిల్లాలని భగవంతుడిని ప్రార్థిస్తుందామె. ఇది సోదరీ సోదరుల మానసికమైన అనురాగానికి ప్రతీక మాత్రమే కాదు, సామాజిక రక్షణకు ప్రతినపూనుతూ ధరించే దీక్షా కంకణం కూడా. కొన్ని ప్రాంతాలలో ఇంకా అద్భుతమైన సంప్రదాయం ఉంది. సోదరుడికి రాఖీ కట్టే ముందే సోదరి తులసిమాతకు, ఆపై రావి చెట్టుకు రాఖీలు కడుతుంది. ఈ ప్రకృతిని రక్షిద్దాం అన్న సందేశంతో ఆ పని సోదరీమణులు చేస్తారు. దీనికే వృక్ష రక్షా బంధన్ అని పేరు. వారణాసిలోని కాలభైరవ స్వామి ఆలయంలో నల్లతాడు, జమ్ములోని వైష్ణోదేవి ఆలయంలో ఇచ్చే ఎరుపు సూత్రం కూడా ఇలాంటి భావనతో కూడిన బంధనాలే. పురాణాల్లోనూ సమీప గతంలోనూ కూడా ఈ పండుగ ప్రస్తావన దర్శనమిస్తుంది. ఇతిహాసపరంగా ద్రౌపదికి కృష్ణ భగవానుడు రాఖీ కట్టాడని కొన్ని జానపద కథలు చెప్తున్నాయి. దేవదానవుల మధ్య యుద్ధాలు జరుగుతున్న కాలంలో శ్రావణ పౌర్ణమి గొప్పతనం ప్రస్తావనకి వస్తుంది. ఆ రోజే మనం ఇప్పటికీ రక్షాబంధన్ ఉత్సవం జరుపుకుంటాం. ఆ యుద్ధంలో దేవతలు ఓటములు చవిచూస్తూ ఉన్నారు. అప్పుడు దేవతలందరితో కలిసి ఇంద్రుడు దేవగురువు బృహస్పతిని దర్శించాడు. దేవగురువు సూచన మేరకు శ్రావణ పౌర్ణమి నాడు యజ్ఞం నిర్వహించి అందులో నుంచి వచ్చిన శక్తిని ఒక దారంలో నిక్షిప్తం చేసి రక్షలాగా ఇంద్రుడికి కట్టింది ఆయన భార్య శచీదేవి. తర్వాత విజయం దేవతల వైపు వచ్చింది. అంటే స్త్రీమూర్తి శచీదేవి కట్టిన రక్ష దేవతలకు శక్తిని కలిగించింది. రాక్షసగణం నుంచి రక్షణ కల్పించింది. పూర్వం రాజులు యుద్ధభూమికి వెళ్లే ముందు రాణులు వీరతిలకం దిద్ది యుద్ధానికి పంపించేవారు. పురుషుడికి కావలసిన శక్తి, ధైర్యం, శుభ ఆశీస్సులు, విజయకాంక్షను స్త్రీమూర్తి అందించేది. స్త్రీ శక్తి స్వరూపిణి అని కూడా మనదైన భావన. కాబట్టి సోదరి, భార్య ఇద్దరితో సందర్భాన్ని బట్టి బంధనం కట్టించుకునే సంప్రదాయం ఉంది. స్త్రీ పురుష బంధానికి అద్భుతమైన స్థాయి కల్పించిన ఆచారమిది. ప్రపంచంలో ఏ దేశం కూడా మహిళ పేరుతో లేదు. కేవలం మనమే మన భారతదేశాన్ని తల్లిగా భావించుకుంటాం, భారతమాతగా పిలుస్తాం. అందుకే ప్రపంచం మొత్తాన్ని మనం ఒక కుటుంబంలా భావించే తత్వం మన రక్తంలో చేరింది. దీని పేరే వసుధైక కుటుంబం అనే భావన. హిందూ సంస్కృతి చరాచర సృష్టిలో దైవత్వాన్ని దర్శిస్తుంది. దయగల హృదయమే భగవన్నిలయం అన్న భావన ఈ జాతికి జీవనాడి. దైవత్వంలో మానవత్వాన్ని, మానవత్వంలో దైవత్వాన్ని దర్శించటం అతి సహజ లక్షణం. ఈ లక్షణాలు క్రింది వివిధ రూపాల్లో దర్శనమిస్తాయి: దయ, ప్రేమ, కరుణ, త్యాగం, సమర్పణ, శరణాగతి, భక్తి, సంవేదనశీలత, సత్యసంధత, శీల సంరక్షణ, ప్రతిజ్ఞా పాలన, పరోపకారం, క్షమాగుణం, ధర్మ సంరక్షణ, దీక్షాధారణ, అనాథ రక్షణ, అన్నదానం, విద్యాదానం, జీవకారుణ్యం, కర్తవ్య పాలన, ఇంద్రియ నిగ్రహం, అక్రోధం, శుచిత్వం, ధీరత్వం,
అహింస, సర్వధర్మ సమభావన, వ్రతనిష్ట, భాతృభావన, శాంతి, సమత్వం, మమత, అనురక్తి, ఆత్మీయత, జ్ఞాన సముపార్జన వీటన్నింటినీ పుణికిపుచ్చుకున్న హిందూ సమాజం విశ్వమానవ కళ్యాణం కోసం దీక్షా కంకణాన్ని ధరిస్తుంది. పై దృక్పథంతో భారత ప్రభుత్వం తన సహజ తత్వచింతన ఆధారంగా విశ్వంలోని వివిధ దేశాలకు సహకారం అందించింది. నేపాల్, టర్కీ దేశాల్లో భూకంపం వచ్చినప్పుడు వైద్య సహాయం, నిత్యావసర వస్తువులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాల ద్వారా సహాయక చర్యలు అందించింది. ప్రాణాంతకమైన కోవిడ్-19 ప్రబలిన సమయంలో ప్రపంచంలోని దాదాపు 135 దేశాలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ సరఫరా చేసి ప్రాణ నష్టాన్ని ఆపగలిగింది. పొరుగు దేశమైన శ్రీలంకలో ఆహారం, ఇంధన సంక్షోభం ఏర్పడిన విపత్కర పరిస్థితుల్లో గోధుమలు, బియ్యం, డీజిల్, పెట్రోల్తో పాటు ఆర్థిక సహాయం కూడా అందించి తన ఉదారతను చాటుకుంది. మనం బాగుండాలంటే మన పొరుగువారు కూడా బాగుండాలనే సూత్రం ఆధారంగా ఆఫ్ఘనిస్తాన్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, పరిశ్రమల స్థాపనకు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఆర్థిక సహకారం అందించారు. అణుశక్తి ప్రయోగాలు దేశ అభివృద్ధి కోసమే అని ఎలుగెత్తి చాటిన ఏకైక దేశం భారత్ మాత్రమే. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం చూపించగలిగే ఏకైక మార్గం మన హిందుత్వమే. అవతల భౌతిక సుఖాల వెంట పరిగెత్తే మార్గం ఉంది, కానీ అంతిమంగా మనిషి కోరుకునే మానసిక, అలౌకిక, ఆధ్యాత్మిక ఆనందం కేవలం హిందూ ధర్మంలోనే దొరుకుతుంది. ఎందుకంటే ఇతర ధర్మాలన్నీ మేము మాత్రమే మోక్షాన్ని ఇస్తాం, మేము మాత్రమే పుణ్యాత్ములం, మిగతా సమాజాలు, సంస్కృతులన్నీ మోక్షాన్ని, ఆనందాన్ని ఇవ్వలేవు అనే సంకుచిత వాదంతో నిలబడే ప్రయత్నం చేస్తున్నాయి. అందుకే విశాలమైన బంధుభావంతో ఉండే హిందూ ధర్మం వైపు చూసేవారు పెరుగుతున్నారు. హిందూ ధర్మంలో ఉండే సర్వేజన సుఖినో భవంతు అనే మంత్రంలో సర్వజనులు సుఖంగా ఉండాలి అనే బంధుభావన ప్రపంచాన్ని హిందూ ధర్మం వైపు చూసేటట్లుగా చేస్తుంది. కాలం మారుతూనే ఉంటుంది, కానీ కాల పరీక్షకు నిలిచిన అనేక పండుగలు భారతీయ జీవనంలో కనిపిస్తాయి. అలాగే రాఖీ పండుగ కూడా. రాఖీల ఆకృతులు మారాయి. జీవన విధానం కారణంగా, వేగం కారణంగా కుటుంబాలు సుదూరంగా వెళ్తున్నాయి. ప్రపంచం ఇంతగా విస్తరించిన రాఖీ బంధన్ మాత్రం ఖండాంతరాల ఆవల నుంచి కూడా చేతిని బంధిస్తూనే ఉంది. రాఖీ ఆన్లైన్ పేరుతో భారత్లో ఒక వ్యవస్థ ఏర్పాటైంది. ప్రపంచంలో సోదర సోదరీమణులు ఎక్కడ ఉన్నా రాఖీ పంపుకుంటున్నారు. ఒక సజీవ సమాజంలో కనిపించే ఏకత్వ భావన లక్షణమిది. రాఖీ భారతీయ సమాజం రక్షించుకుంటూ వస్తున్న ప్రవాహశీలతకు అద్దం పడుతోంది. ఇది జాగృతి తెలుగు వారపత్రిక ఆగస్టు 4, 2025 సంచిక నుంచి సమర్పించటం జరిగింది. శీర్షిక: మానవాళి నడుమ ఏకాత్మ బంధం. నమస్కారం.